వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణ మీద టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. రైతుల మీద మొసలి కన్నీరు కారుస్తున్న సజ్జల గత 5 ఏళ్లలో ఏం చేశారని ప్రశ్నించారు. సజ్జల మళ్లీ నోటిదోల మొదలుపెట్టారని, వైసీపీలో ఆయన ఒక శకుని లాంటి వాడని సెటైర్లు వేశారు. సజ్జల గురించి విజయసాయిరెడ్డి ఎప్పుడో చెప్పారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు చంద్రబాబుపై కేసులు ఉన్నట్లు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. గత ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన వైసీపీకి బుద్ధి రాలేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఒక్క సీటుకే పరిమితం కావడం ఖాయమని బుద్దా వెంకన్న జోష్యం చెప్పారు. ఒకప్పుడు అన్నపూర్ణ 2019లో మీరు అధికారంలోకి వచ్చారు, గంజాయి వనం చేశారు, గంజాయి సాగు చేశారు, గంజాయిని దేశం మొత్తం కూడా రవాణా చేశారు. ఇవాళ ప్రతి ఇంట్లో కూడా మీరు గంజాయి ఎలా పెంచుకోవాలనేది 2019 నుంచి 2024 వరకు నేర్పిన పాఠాలు మీరు గంజాయి సాగు. మీరు రైతుల గురించి మాట్లాడతారా? మీరు గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళారు, అక్కడ మిర్చి దొంగతనాలు చేశారు. పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి, అక్కడ పొగాకు బేళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు. ఆఖరికి చిత్తూరు జిల్లాలో మామిడి రైతులను పరామర్శించడానికి వెళ్ళి ఏ ఘనకార్యం చేశారో అందరూ చూశారు కదా. మామిడికాయలని తొక్కిచ్చి రైతుల్ని హేళన చేసినటువంటి నాయకుడు. మీరా రైతుల గురించి మాట్లాడేది? చంద్రబాబు నాయుడు గారు రైతు బిడ్డ, వైఎస్ రాజశేఖర రెడ్డి రైతు బిడ్డ, చంద్రబాబు నాయుడు గారి తండ్రి ఖర్జూర నాయుడు గారి దగ్గర నుంచి కూడా వాళ్ళకి వ్యవసాయం ఉంది. మీకేముంది వ్యవసాయం? మీకు వ్యవసాయం ఉందా? ఫ్యాక్షనిజం ఉంది మీకు. వ్యవసాయం ఏమో నారా ఫ్యామిలీ చేస్తే, ఫ్యాక్షన్ ఏమో వైఎస్ ఫ్యామిలీ చేసింది. అందుకే ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజా ఆకర్షణ అంతా. ఆయన ప్రధానమంత్రి, రాష్ట్రపతి పదవులనే తృణప్రాయంగా వదిలేసి ఈ తెలుగువారికి ఏపీ ఐఐసీ డైరెక్టర్గా